శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. నిన్న సరస్వతీ కవచం గురించి చెప్పుకుంటున్నాం కదా. అయితే నారాయణ మహర్షి నారదుతో ఇలా అన్నాడు. నారద, బ్రహ్మదేవుడు భృగు మహర్షికి ఇలా సరస్వతీ కవచాన్ని మూలమంత్ర సహితంగా ఉపదేశించి స్తోత్రాన్ని అనుగ్రహించాడు. అది కూడా నీకు తెలియజేస్తాను, తెలుసుకో. వాగ్దేవి స్తుతి సర్వకామదం. ఒకప్పుడు యజ్ఞవల్కుడు ఈ స్తుతిని చేశాడు. శాపముక్తి పొందాడు. గురుశాపం వల్ల మహాముని అవిద్యుడయ్యాడు. అంటే నేర్చుకున్న విద్యలన్నీ మర్చిపోయాడు. దుఃఖార్తుడై సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. అతన్ని స్తుతించాడు. తన గోడు వెళ్ళబోసుకుని విలపించాడు. సూర్యుడు అనుగ్రహించి వేదాంగాలను చదివించాడు. వాగ్దేవిని స్తుతిస్తే పూర్వస్మృతి కలుగుతుందని సలహా చెప్పాడు. ఆ మాట మీద యజ్ఞవల్కుడు నదిలో స్నానం చేసి శుచి అయి భక్తితో శిరస్సు వంచి సరస్వతీదేవిని ఇలా స్తుతించాడు. కృపాంకురు జగన్మాత మామేవం హతతేజసం గురు శాపాత్ స్మృతి భ్రష్టం విద్యాహీనంచ దుఃఖితం. ఓ వాగ్దేవి, జగన్మాత, నన్ను దయచూడు. నా తెలివి, నా చదువు గురుశాపం వల్ల నశించాయి. చదువులన్నీ మరుగున పడ్డాయి. ఇప్పుడు విద్యావిహీనుడయ్యాను. నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, స్మృతిని అనుగ్రహించు, విద్యను శక్తిని కలిగించు, గ్రంథరచన శక్తిని దయచెయ్యి, ఉత్తమ శిష్యుడిని సమకూర్చు, ప్రతిభా సభా సత్కారాన్ని అనుగ్రహించు, గురుశాపం వల్ల పోయిన విద్యలన్నింటినీ తిరిగి వినూతంగా ప్రసాదించు. కాలిపోయిన విత్తనాన్ని మొలకెత్తించే శక్తి దేవతలకు మాత్రమే ఉంటుందట. నువ్వు బ్రహ్మస్వరూపువు, జ్యోతిస్వరూపువు, సనాతనివి, సర్వ విద్యాది దేవతవు. హే వాణి, నమో నమః. నన్ను మళ్ళీ మొలకెత్తించు. విసర్గ బిందు మాత్రలకు అధిష్టాత్రవి నువ్వు, నీతివి నువ్వు, వ్యాఖ్యారూపవు, వ్యాఖ్యాధిష్టత్వి. నీ దయలేనిదే ఎంతటి పండితుడైన నోరు మెదపలేడు. కాలాసంఖ్యా స్వరూపిణి, నమో నమః. బ్రహ్మ సిద్ధాంత రూపవు, స్మృతిశక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి అన్నీ నీవే. ప్రతిభాకల్పన శక్తులన్నీ కూడా నువ్వే. ఒకప్పుడు సనత్కుమారుడు బ్రహ్మదేవుణ్ణి జ్ఞానోపదేశం చేయమని అడిగాడు. అంతటి బ్రహ్మదేవుడు సిద్ధాంతం చేయలేక మోగపోయాడు. అప్పుడు అక్కడికి కృష్ణ పరమాత్మ వచ్చాడు. వాణిని స్తుతించమని బ్రహ్మకు సలహా చెప్పాడు. అతడు అలా స్తుతించి నీ అనుగ్రహంతో ఉత్తమోత్తమైన సిద్ధాంతం చేసి సనత్కుమారుడికి జ్ఞానం ఉపదేశించాడు. ఇలాగే ఒకప్పుడు వసుంధరాదేవి జ్ఞానోపదేశం చేయమని అనంతుడిని అభ్యర్థించింది. అతడు కూడా నోరు మెదపలేకపోయాడు. ఇదేమిటి విచిత్రం అని బెంబేలు పడిపోయాడు. అంతలోకి కశ్యపుడు వచ్చి ధైర్యం చెప్పి సరస్వతిని ప్రార్థించమన్నాడు. అనంతుడు అలాగే స్తుతించాడు. సరస్వతి, నువ్వు కరుణించావు. అప్పుడు అతడు గొప్ప సిద్ధాంతాలు చేసి వసుంధరకు జ్ఞానభిక్ష పెట్టాడు. ఆమెకు మనసులో ఉన్న భ్రమ ప్రమాదాలు తొలగించాడు. వ్యాసుడు ఒకనాడు పురాణ మాత్రం తెలియజేయమని వాల్మీకిని అడిగాడు. ఆదికవిగా మౌనిగా మారి క్షణకాలం వాగ్దేవిని నిన్ను స్మరించాడు. నీ అనుగ్రహంతో వ్యాసుడికి జ్ఞానోపదేశం చేశాడు. బ్రహ్మానందకారాన్ని పారద్రోలే దీపం లాంటి నిర్మల జ్ఞానాన్ని, పురాణ సూత్రాల్ని వాల్మీకి వ్యాసుడికి తెలియజెప్పగలిగాడు. అటుపైన వ్యాసుడు పుష్కర క్షేత్రంలో 100 ఏళ్ళు సరస్వతీ మంత్ర జపం చేసి నీ అనుగ్రహానికి పాత్రుడై వరం పొంది మహాకవీశ్వరుడయ్యాడు. వేదాలను విభజించగలిగాడు. మహాపురాణాలను, ఉపపురాణాలను వ్యాసుడు రచించగలిగాడు. వాణి, తత్వజ్ఞానం ఉపదేశించమని ఇంద్రుడు శివుణ్ణి అడిగినప్పుడు కూడా శివుడు నిన్నే ధ్యానించాడు, ఉపదేశించగలిగాడు. అలాగే బృహస్పతి దగ్గరికి వెళ్ళి శబ్దశాస్త్రం బోధించమని ఇంద్రుడు అడిగినప్పుడు ఆ దేవగురువు ఆన్మాత నిన్నే తలుచుకున్నాడు. నీ అనుగ్రహంతో బోధించగలిగాడు. ఇంద్రుడితో పాటు మరికొందరు శిష్యులు కూడా అప్పుడు శబ్దశాస్త్రం నేర్చుకున్నారు. అప్పటి నుంచి వారంతా వాగ్దేవిని నిన్నే ఉపాసిస్తూ ఆ శాస్త్రాన్ని ప్రబోధిస్తున్నారు. పలుకుల తల్లి, నీ గుణగణాలని కొనియాడడానికి సహస్రముఖ, పంచముఖ, చతుర్ముఖులే అంటే ఆదిశేషుడు, శివుడు, బ్రహ్మే చాలరంటే ఏకముఖుణ్ణి, మానవ మాత్రుని నేనెలా స్తుతించగలను? ఇలా యజ్ఞవల్కుడు భక్తి భావన సమన్వితుడై శిరస్సు వంచి సరస్వతీదేవిని స్తుతించాడు. సాష్టాంగపడ్డాడు. దుఃఖభారంతో రోధించాడు. జ్యోతిస్వరూపిణి మహామాయ ఆ సరస్వతీదేవి కటాక్షించింది.
సుకవీంద్రుడువు కమ్ము అని ఆశీర్వదించి వైకుంఠానికి వెళ్ళిపోయింది. నారద, యజ్ఞావల్కుడు చేసిన ఈ వాణి స్తోత్రాన్ని పఠించిన వాడు కవీంద్రుడవుతాడు, సంభాషణాచతురుడవుతాడు, బృహస్పతితో సమానమవుతాడు. మూర్ఖుడు గాని బుద్ధిహీనుడు గాని 1 సంవత్సరం పాటు ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తే అతడు పండితుడవుతాడు, కవీంద్రుడవుతాడు, మేధావి అవుతాడు. ఇది ముమ్మాటికి సత్యం. నారద మహర్షి వైకుంఠంలో నారాయణుడి చేరికతో ఉంటున్న ఈ సరస్వతికి ఒకనాడు గంగాదేవితో కలహమైంది. గంగ ఇచ్చిన శాపం వల్ల భారతదేశంలో సరస్వతి కళగా ఒక నదిగా అవతరించింది. పుణ్యరూప, పుణ్యతీర్థస్వరూపిణిగా, పుణ్యాత్ములతో సేవలందుకున్న తపోరూపిణిగా, తపఫలదానిగా, పాపాలు చేసి వాటిని ఎండగట్టే తగులబెట్టడానికి జలరూపంలో ఉన్న జ్వలద్భగ్ని స్వరూపిణి. సరస్వతీ నదిలో మునిగి మరణించిన వారికి వైకుంఠం స్థిర నివాసమే. ఎంతటి పాపాత్ముడైనా ఏ రోజునైనా కానీ, తెలిసి కానీ తెలియక కానీ, విలాసంగా కానీ ఆ నదిలో స్నానం చేస్తే చాలు, అతడి పాపాలన్నీ పటాపంచలై విష్ణులోకంలో హరిసన్నిధిలో నివాసం పొందుతారు, హరితో సారూప్యం పొందుతారు. సరస్వతీ మంత్రాన్ని ఈ నదీ తీరంలో 1 నెల పాటు జపించినవాడు మహామూర్ఖుడైన కవీంద్రుడవుతాడు. నిరంతరము ఈ నదిలో స్నానం చేసిన వారికి ఇంక పునర్జన్మ ఉండదు, గర్భవాస దుఃఖం ఉండదు. నారద, నాకు తెలిసినంత మటుకు సరస్వతి గుణకీర్తన చేశాను. ఇంకేమిటి తెలుసుకుంటున్నావు అనుకుంటున్నావో అడుగు అని ముగించాడు నారాయణ మహర్షి. అప్పుడు మళ్ళీ నారదుడు అడిగాడు, నారాయణ మహర్షి, సరస్వతీదేవి గంగాశాపం వల్ల భారతదేశంలో నదిగా అవతరించిందన్నావు కదా, వారిద్దరికీ ఎందుకు కలహం వచ్చింది, ఎలా వచ్చింది తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. వేదసారాలైన కథలు వినడం ఎవరికైనా కుతూహలాన్ని కలిగిస్తుంది కదా. కథామృత స్వాదన ఎంత చేసినా నాకు తృప్తి కలగటం లేదు, ఇంకా చాలు అనిపించటం లేదు. శ్రేయస్సుల విషయంలో ఎవరైనా అసలు తృప్తి చెందుతారా? ఇది అంతే. ఈ శాపవృత్తాంతం తెలియజేయి అని అభ్యర్థించాడు. నారాయణుడు సరే అని ఆరంభించాడు. బ్రహ్మకుమార, అతి పురాతనము, అత్యంత పుణ్యప్రదము గంగా సరస్వతి కలహగాథను వివరిస్తున్నాను, శ్రద్ధగా ఆలకించు. లక్ష్మీ, సరస్వతి, గంగ ఈ ముగ్గురు శ్రీ మహావిష్ణువుకి ఇల్లాండ్రు. ముగ్గురికి సమానంగా అతన్ని చూసుకుంటాడు. ముగ్గురు సమానంగా అతన్ని ప్రేమిస్తున్నారు. ఒక రోజున చల్లబాటు వేళ గంగాదేవి విష్ణుమూర్తి ముఖంలోకి పదే పదే వయ్యారంగా, సాకూతంగా శ్రీగంటలు చూపిస్తూ విసురుతోంది. ప్రభు గమనించాడు, స్పందించాడు, తాను కూడా చూపులు కలిపాడు. వీరిద్దరి వ్యవహారాన్ని లక్ష్మీ సరస్వతులు గమనించారు. లక్ష్మీదేవి మనకెందుకులని ఓరిమితో మిన్నకుంది. కానీ సరస్వతీదేవి అలా ఉండలేకపోయింది. అదేదో అవమానమని గుంజుకుంది. సత్వస్వరూపిణి లక్ష్మీదేవి చిరునవ్వులు చిందిస్తూ ఓదార్చింది, ఓరిమి వహించమని సర్ది చెప్పింది. అయినా సరస్వతీదేవి వినలేదు, ఊరుకోలేదు. కళ్ళు ముఖము ఎర్రబడ్డాయి, పెదవులు వణికాయి, కోపంతో ఊగిపోయింది, నోరు చేసుకుంది. మగడు ధర్మాత్ముడు, ఉత్తమోత్తముడు అయితే భార్యలందరి పట్ల సమతాబుద్ధి ఉంటుంది. కలుడిదంతా పక్షపాత బుద్ధి. తెలిసిందిలే నాదా, నీకు గంగాదేవి పట్ల సౌభాగ్యం అధికం, లక్ష్మీదేవి అన్నా నీకు ప్రేమ అధికమే. నేనంటేనే అలుసు, నీకు బొత్తిగా పనికిరాని దాన్ని అయ్యాను. అందుకే లక్ష్మీదేవికి నీ పట్ల విపరీతమైన ఓరిమి. ఎన్ని నాటకాలాడినా నువ్వు తనవాడివని ఆవిడ ధీమా. అందుకే నన్ను ఊరుకో అని ఓదారుస్తోంది. ఎందుకలే ఈ ఓదార్పులు అనవసరం, నీ అవమానాలు అవసరం లేదు. నా దౌర్భాగ్యం ఇలా ఉంటే ఎవరిని ఏమని ప్రయోజనం? అనురాగంతో భర్తువంచిన జీవితం నిష్ఫలం. నిన్నందరూ సత్వస్వరూపుడని కీర్తిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా మూర్ఖులు, ఎంత అజ్ఞానులు, వాళ్ళకి శృతి తెలియదు, నీ మతి తెలియదు అంటూ దులిపేసింది సరస్వతీదేవి. ఇప్పుడు ఏం మాట్లాడినా విపరీతాలు వస్తాయని సరస్వతీదేవి మరింతగా రెచ్చిపోతుందని భావించిన శ్రీమన్నారాయణుడు మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించాడు. అతడు వెళ్ళగానే చూసి మరింత నిర్భయంగా సరస్వతీదేవి విజృంభించింది. కఠోరంగా మాట్లాడింది. సిగ్గులేనిదానా, కామం కళ్ళుకెక్కిందానా, మాకన్నా ఎక్కువగా భర్తను లొంగదీసుకున్నామని గర్వపడుతున్నట్టున్నావు, విర్రవీగుతున్నట్టున్నావు. అధిక సౌభాగ్యవతివి నేను అని
పెద్ద ప్రదర్శన చేస్తున్నావా? నీ గర్వాన్ని అణుస్తాను. నీ మగడు చూస్తుండగానే కొమ్ములు విరిచేస్తాను. ఏం చేస్తావో చూస్తాను. ఇలా నోరు పారేసుకుంటూ సరస్వతి గబగబా వచ్చి గంగాదేవి జుట్టుని పట్టుకుంది. లక్ష్మీదేవి మధ్యలో నిలబడి గట్టిగా మందలించి వారించింది. సరస్వతికి అప్పుడు లక్ష్మీదేవి మీద కూడా కోపం వచ్చింది. లక్ష్మి, ఇది దారుణం. కళ్ళెదుట విపరీతం జరుగుతుంటే నోరు మెదలుపోగా నన్ను వారిస్తావా? ఒక చెట్టులాగా ఒక నదిలాగా అడ్డు నిలుస్తావా? సరే, ఒక చెట్టువి ఒక నదివి అయిపో. ఇదే నా శాపం. లక్ష్మీదేవికి కోపం దుఃఖం పొంగి వచ్చాయి. అయినా తమాయించుకుంది. ప్రతి శాపం ఇవ్వలేదు. తన చేతిలో ఉన్న సరస్వతి చెయ్యిని వదిలైనా వదలలేదు. మృదువుగా నొక్కుతూ అలాగే నిలబడింది. ఎరుపెక్కిన కన్నులతో వణుకుతున్న పెదవులతో దుఃఖిస్తూ నిలబడిన లక్ష్మీదేవి గంగాదేవి కన్నులకి మహోన్నతంగా కనపడింది. పద్మ, సరస్వతిని వారించకు, విడిచిపెట్టు. రాణి ఏం చేస్తుందో చూస్తాను. చెయ్యని. పరమ దుశ్శీల. అందరి మీద నోరు పారేసుకోవడం ఆవిడ నైజం. వాగధిష్టాత్రి కదా, ఆవిడ ఇష్టం. ఏది పడితే అదే, ఎలా పడితే అలా మాట్లాడగలదు కనుక మాట్లాడుతుంది. కలహప్రియ. వాద వివాదాలు లేని రోజు గడవదు. ఎవ్వరికి తెలియదు ఈవిడ సంగతి. యోగ్యత ఉన్న మేరకే శక్తి, ఉన్న మేరకే వాదులాడిని. తన బలాన్ని నా బలాన్ని కూడా లోకానికి తెలియజేద్దామని అనుకుంటుందేమో. అలాగే చేయని. మా ఇద్దరి ప్రభావాన్ని ప్రతాపాన్ని లోకం తెలుసుకుంటుంది. తెలుసుకొని మంచిదే అంటూ గంభీరంగా మాట్లాడుతున్న గంగాదేవి హఠాత్తుగా కోపావిష్టుడై సరస్వతిని శపించింది. సరస్వతి, లక్ష్మీదేవిని శపించావు కనుక నువ్వు నదీ రూపంలో పొంది భూలోకంలో పాపాత్ముల మధ్య ప్రవహించు. వారందరి పాపాలను కలియుగంలో నువ్వే గ్రహించు అనేసింది. సరస్వతి ఇది అగ్నిలో ఆజ్యం పోసినట్టయింది. వెంటనే తడుముకోకుండా ప్రతిశాపం ఇచ్చేసింది. నువ్వే భూలోకానికి పోతావు, నదిగా ప్రవహిస్తావు, పాపాలు గ్రహిస్తావు, పాపాత్మరాలా అంది. అంతలో చతుర్ముఖ నారాయణుడు మరో 4 చతుర్ముఖ పార్షదులతో లోపలికి వచ్చాడు. వస్తూనే సరస్వతిని చేతుల్లోకి తీసుకున్నాడు. గుండెలకు హత్తుకున్నాడు. మెల్లగా పురాతన జ్ఞానాన్ని ఉపదేశించాడు. కలహానికి శాపానికి గల రహస్య కారణాన్ని వివరించాడు. లక్ష్మి, నువ్వు భూలోకంలో ధర్మజ్ఞుడి గృహంలో కళాంశ రూపంతో అయోనిజగా అవతరించు. అతడికి కూతురుగా ఉండు. అక్కడే నీకు దైవదోషం వల్ల వృక్షత్వం ప్రాప్తిస్తుంది. నా అంశతో అవతరించే శంఖచూడు అనే అసురుడికి భార్యవై అటుపైన కొంతకాలానికి మళ్ళీ నన్ను చేరుకుందువు గాని. అలాగే తులసి పేరుతో పరమ పావనమూర్తివై మరొక కళాంశ రూపాన భారతదేశంలో అవతరించు. హే గంగే, నువ్వు సరస్వతీ శాపంగా భారతదేశంలో నదిగా అవతరించు. ఇది నీ అంశావతరణం. పాపాత్ములను పవిత్రీకరించు. భగీరథుడు తపస్సు చేసి నిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. అప్పటినుంచి భాగీరథి అనే పేరుతో విఖ్యాతి వహిస్తావు. నా అంశమైన సముద్రుడికి భార్య అవుతావు. అలాగే నా అంశలో అవతరించిన శంతనుడికి ఇల్లాలి అవుతావు. సరస్వతి, గంగాశాపం వల్ల నువ్వు కూడా కళాంశంగా భారత భూమిలో నదిగా అవతరించు. సవతులతో కలహాలను అనుభవించు. సత్యలోకంలో బ్రహ్మకు ఇల్లాలివై ఆనందించు. గంగా, నువ్వు ఈ వైకుంఠంలో పద్మగాను, శివస్థానమైన కైలాసంలో గంగగాను కీర్తింపబడతావు. క్రోధరహితవై, శాంత సత్వ స్వరూపిణివై, మహాసాధ్వివై, ధర్మచారిణివై, సుశీలవై, పరమ పావనివై అందరి ప్రశంసలు అందుకుంటావు, పూజలు అందుకుంటావు. మీరు ముగ్గురు ఇలాగే ప్రతి విశ్వంలోనూ ప్రతి కల్పంలోనూ కీర్తింపబడతారు, స్తుతింపబడతారు, పూజింపబడతారు. మీరు మంగళప్రదులు. పనిలో పనిగా లోకంలో అందరికీ పనికి వచ్చే ఒక ఉపదేశం చేస్తున్నాను, మీరు ఆలకించండి. ఏ ఇంటిలో ఇల్లాలు మగరాయిల్లా ప్రవర్తిస్తుందో ఆ ఇంట్లో అన్నీ అశుభాలే. ఆ పురుషుడి జన్మ నిష్ఫలం. జగడాలమారి భార్యతో కాపురం చేసే కన్నా అడవులకు పారిపోవడం ఉత్తమం. కడుపు నిండా తినడానికి తాగడానికి పళ్ళు నీళ్లు దొరుకుతాయి. మనశ్శాంతిగా బతకవచ్చు. గయ్యాళి భార్యతో వేగడం కన్నా నిప్పుల్లో దూకడం నయం. పులులు సింహాల మధ్య బతకడం తేలిక. వ్యాధి జ్వాలాల కన్నా విషజ్వాలాల కన్నా దుష్ట స్త్రీల ముఖజ్వాల మరణాంతకం.
ఆ పురుషుడి బతుకు నవ్వుల పాలవుతూ ఉంటుంది. ఇహపరాలకు చెడతాడు. జీవన్ముక్తుడి కింద లెక్క. ఒక పురుషుడికి ఒక ఇల్లాలు ఉండటం ఉత్తమోత్తమే. ఆవిడ గుణవతి, శీలవతి అయితే చాలు. ఆ పురుషుడి జన్మ ధన్యమైనట్టే. అంతటి సుఖీ మరొకడు ఉండడు. బహుభార్యలు ఉండటం ఎంతటి వారికైనా నరకమే. అది ధర్మ విరుద్ధము, వేద విరుద్ధము కూడా. అందులోనూ సవతులు ఒకే చోట ఉండడం మరింత నరకం. నేనే ఉదాహరణ. అంచేత గంగా, నువ్వు శివస్థానానికి వెళ్ళు. సరస్వతి, నువ్వు బ్రహ్మస్థానానికి వెళ్ళు. లక్ష్మి ఒక్కతే ఇక్కడ ఉంటుంది. అందరికీ సుఖంగా ఉండేటట్లుగా ఈ ఏర్పాట్లు చేస్తున్నాను. శ్రీమహరి మాటలు విన్న ముగ్గురు పశ్చాత్తాపంతో కుమిలిపోయారు. ఒకరినొకరు కౌగిలించుకుని విలపించారు. శాపాలు, భూలోక నివాసం, నదీ రూపాలు తలుచుకుని గదిగదిలాడిపోయారు. క్రమంగా తేరుకుని జగన్నాథుడిని బతిమాలాడారు. ముందుగా సరస్వతీదేవి నోరిప్పింది. నాథా, నాకు శాప విమోచనం అనుగ్రహించు. నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళలేను. నీలాంటి ఉన్నతులే శాపాన్ని మళ్లించడానికి సమర్థులు. నువ్వు కాదంటే నిప్పుల్లోకి దూకి ప్రాణాలు వదులుతాను అంది. వెంటనే గంగాదేవి అందుకుని, జగన్నాథ, నేనేం తప్పు చేశానని నన్ను వదిలిపెడుతున్నావు? నేను ప్రాణత్యాగం చేస్తాను. నిర్దోషను సంహరించిన పాపం కట్టుకుందువు గాని. ఏ తప్పు చేయని ఇల్లాలను వెళ్ళగొట్టిన పురుషుడు సర్వేశ్వరుడైనా సరే నరకానికి పోతాడు. అటుపైన లక్ష్మీదేవి ప్రసంగించింది. హృదయేశ్వర, నువ్వు సత్వస్వరూపుడివి. నీకు కోపమా? చాలా ఆశ్చర్యంగా ఉందే. దయచేసి ప్రసన్నుడివిగా ఆ ఇద్దరి పట్ల దయ చూపించు. చాలు. మంచి మగడివానికి ఓర్పే కదా గొప్ప గుణం. భారతీ శాపం వల్ల, నీ నిర్ణయం వల్ల నేను భారతదేశంలో అవతరింపబోతున్నాను. సరే, అవతరిస్తాను. అయితే ఎంతకాలం ఉండాలి అక్కడ నేను? మళ్ళీ నీ సన్నిధిని నేను ఎప్పుడు చేర్చుకుంటాను? నదీ రూపంలో ధరించానంటే మహాపాపులు అందరూ వచ్చి మునకలు వేస్తూ ఉంటారు. వారి పాపం అంతా నాకు చుట్టుకుంటుంది. మరి ఆ పాపాన్ని నుంచి నాకు విముక్తి ఎలాగా? నీ సన్నిధిలో తిరిగి చేరుకోవడం ఎలాగా? అలాగే ధర్మధ్వజుడిని ఇంట కూతురిగా తులసి రూపాన్ని ధరించమన్నావు. ధరిస్తాను. ఆ జన్మను అనుభవిస్తాను. అచ్యుత, మళ్ళీ నీ పాదపద్మాలు ఎప్పుడు చేరుకుంటాను? ప్రభు, నువ్వు అధిష్టాన దేవతగా తులసి వృక్ష రూపాన్ని ధరిస్తాను. ఎప్పుడు నన్ను ఉద్ధరిస్తావో దయచేసి ఆ ఒక్క మొక్క చెప్పు. నువ్వు కృపానిధివి కనుక నాకు గంగా సరస్వతుల శాప విమోచనం ఎప్పుడో, నీ సన్నిధికి తిరిగి రావడం ఎప్పుడో చెప్పి మమ్మల్ని అనుగ్రహించు. ఇలా సరస్వతిని బ్రహ్మ కథనానికి, గంగను శివమందిరానికి పొమ్మన్నావు. ఈ ఒక్క మాటను ఉపసంహరించుకో అంటూ లక్ష్మీదేవి శ్రీహరి పాదాల మీద పడి బోరున విలపించింది. తన జడతో పాదాలను చుట్టి పట్టుకుంది. భక్తానుగ్రహ కాతరుడైన అచ్యుతుడు ప్రసన్నుడయ్యాడు. మందహాస సుందర వదనారవింద్రుడై లక్ష్మీదేవి భుజాలను పట్టి పైకెత్తి గుచ్చి కౌగిలించుకున్నాడు. మృదువుగా బదులు పలికాడు. సురేశ్వరి, నా హృదయేశ్వరి, నీ అభ్యర్థనను మన్నిస్తున్నాను. నా మాటకు నీ కోరికకు ఒక సమత కూరుస్తున్నాను. సరస్వతీదేవి కేవలం కళాంశ రూపంలో భారతదేశాన్ని నదిగా అవతరిస్తుంది. అర్ధభాగంలో బ్రహ్మవదనంలో నివసిస్తుంది. బ్రహ్మసదనంలో అర్ధభాగంతో ఉంటుంది. స్వయంగా ఇక్కడే మన ఇంట్లో ఉంటుంది. అలాగే గంగాదేవి భగీరథుడి వెంట కళాంశ రూపంలో నదిగా భారతదేశానికి వెళ్తుంది. ముల్లోకాలను పవిత్రీకరించడానికి స్వయంగా తాను ఇక్కడే ఉంటుంది. భూలోకానికి వెళ్ళే దారిలో కైలాసంలో అన్య దుర్లభమైన శివుడు జటాజుటాన్ని అలంకరిస్తుంది. నువ్వు కూడా ఇలాగే కళాంశ రూపంలో పద్మావతి నదిగా, తులసి వృక్షంలో భారత భూమిగా భాగంలో అవతరిస్తావు. కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచాక మీరు ముగ్గురు తిరిగి పరిపూర్ణ రూపాలతో ఈ వైకుంఠాన్ని చేరుకుంటారు. చింతించకండి. సంపదలు వచ్చినప్పుడే ఆపదలు వస్తాయి. నిజానికి సంపదలకు ఆపదలే హేతువు. ఆపదలు వచ్చినప్పుడే కదా ఎవరైనా మహిమ అనేది వారికి బయటపడుతుంది. అంచేత మీ మహిమలు లోకం తెలియజేయడం కోసమే ఈ ఆపదలు వచ్చాయి అనుకోండి. నారాయణ మంత్రోపాసకులైన సజ్జనుల దర్శనం, స్పర్శనం, స్నానావగాహనాలతో మీరు పాప విముక్తులు అవుతారు. ఎందరు పాపాత్ములు మీలో స్నానం చేసినా ఒక్క సజ్జనుడు స్నానం ఆడితే చాలు
ఆ పాపాలన్నీ పటాపంచలు అయిపోతాయి. మీ పవిత్రత మీకు మిగులుతుంది. నా భక్తుల దర్శన స్పర్శనాలతో మీరే కాదు, భూలోకంలో ఉన్న అసంఖ్యాక నదీ తీర్థాలన్నీ పరిపూరితాలు అవుతాయి. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో